నమస్కారం. PSSM సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. దాస్పల్లి గ్రామంలో పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. హైదరాబాద్ PMC ఆఫీస్ ని సందర్శించిన పితామహ పత్రిజీ గారు. ఆనందాల ఒరవడిలో సంస్థ సిబ్బంది. 21 రోజుల అఖండ ధ్యాన ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరేంద్ర ముదల్కర్ గారు. వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, అన్నమయ్య వంటి ధ్యాన యోగుల గురించి అద్భుతంగా తెలియజేసిన డాక్టర్ రామకృష్ణ గారు. ఇక వివరాల్లోకి వెళితే, నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం దాసుపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ధ్యానం ధామం పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పితామహ పత్రిజీ గారు పాల్గొన్నారు. ధ్యాన మందిర ప్రారంభోత్సవం పత్రిజీ గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పత్రిజీ గారు మాట్లాడుతూ, ఏ ఊర్లో అయితే పిరమిడ్లు ఉంటాయో అక్కడ సత్యలోకం వచ్చినట్లేనని, ప్రతి ఇంట్లో పిరమిడ్ను నిర్మించుకోవాలని, ధ్యానం ద్వారా సాధించలేనిది ఏదీ లేదని, ప్రతి ఒక్కరూ ధ్యానం ద్వారా అన్నీ సమకూర్చుకోవచ్చని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారిగా మారాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన పోషకులు వైడి గుప్తా, పాలమూరు ఉమ్మడి జిల్లా సమన్వయ కమిటీ అధ్యక్షులు SR ప్రేమయ్య, మహిళా అధ్యక్షురాలు చంద్రమ్మ, ఓంకారేశ్వర ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, రామ్కోటి, వనపర్తి అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, కల్వకుర్తి అధ్యక్షులు కొండ రవీందర్ గారు పాల్గొన్నారు. కల్వకుర్తి, అచ్చంపేట, పాలమూరు, ఊర్కొండపేట, ముచ్చర్లపల్లి పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిరమిడ్ నిర్మాణకర్తలు శ్రీమతి NCH సుధా రామచంద్రారెడ్డి గారులకు ధ్యానులందరూ కలిసి అభినందనలు తెలియజేశారు. పుట్టాము, పెరిగాము, చదువుకున్నాము, పెద్ద పెద్ద చదువులని చదివాము, ఉద్యోగం చేసాము, పెళ్లి చేసుకున్నాము. కానీ జీవితంతో తెలియదు. నాకు ఏదో ఉందని నాకు తెలుసు, కానీ అది ఏంటో తెలియదు. అది వెతకడం మొదలుపెట్టాను. ఏంటి ఉంది, సత్యం ఏముంటుంది, నేను ఎందుకు పుట్టాను. 1976లో నాకు ఒక మిత్రుడి ద్వారా ధ్యానం దొరికింది. కర్నూలులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ తీగ తాగితే డొంకంతా కదిలేదు. ఇంత పెద్ద డొంక అయింది. హైదరాబాద్ PMC ఆఫీస్ ని సందర్శించిన పితామహ పత్రిజీ గారు. ఈ కార్యక్రమంలో మొదటగా పత్రిజీ గారి ఆధ్వర్యంలో PMC సంస్థ సిబ్బంది సుమారు గంట సేపు అఖండ సంగీత ధ్యానం చేశారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ మురళీధర్ గారు చక్కటి ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. PMC సంస్థలో ఉద్యోగం చేయటం వలన చక్కటి ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలియజేశారు. ఈ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులందరూ పూర్వజన్మలో ఋషులు, మునులు, ఎంతో జ్ఞానం కలిగి ఉన్నవారు అని తెలియజేశారు. అనంతరం PMC డైరెక్టర్ సేత్ బాలకృష్ణ గారు మాట్లాడుతూ, PMC అద్భుతమైన సంస్థ అని అన్నారు. ధ్యానం చేయటం, ధ్యాన ప్రచారం చేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. మురళీధర్ గారు రచించిన ధ్యానం శరణం గచ్చామి అనే పుస్తకం గురించి వివరించారు. ఇది అద్భుతమైన పుస్తకమని, తాను ఈ పుస్తకం చదివి స్ఫూర్తి పొంది ధ్యానంలోకి వచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పితామహ పత్రిజీ గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని తెలియజేశారు. ధ్యానం ద్వారా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయని, క్రియేటివిటీ పెరుగుతుందని తెలియజేశారు. PMC ఛానల్ ద్వారా చక్కగా ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, పిరమిడ్ ప్రచారం జరుగుతోందని తెలియజేశారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక విషయం చెప్పారు. ఎవరైతే యోగంలో ఉండి మధ్యలో యోగ భ్రష్టత్వం వస్తే, అంటే చనిపోతే, మళ్ళీ జన్మల్లో వాళ్ళు జ్ఞానవంతుల ఇళ్లలో కానీ ధనవంతుల ఇళ్లలో కానీ జన్మిస్తారు అని చెప్పి. సో ధనవంతుల ఇళ్లలో జన్మించడం సులభమే. ఇంకా కానీ జ్ఞానవంతుల ఇళ్లలో జన్మించడం చాలా కష్టం. కానీ మీరందరూ ఎంత యోగులంటే
గత జన్మల్లో ఏ స్థాయిలో ఉండి ఇప్పుడు ఇక్కడ ఈ పిరమిడ్ ఛానల్లో ఉద్యోగం చేస్తున్నారంటే మీరు జ్ఞాన జన్మల్లో ఎత్తారు అని చెప్పేసి. ఇంతకంటే అదృష్టం లేదు మీకు. పిఎంసి ద్వారా ప్రపంచవ్యాప్తంగా పత్రిజీ గారి సందేశాలు, ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మూలకి అంటే విలేజ్ లెవెల్లో ఎంతో అద్భుతంగా వెళుతున్నాయి. ఎప్పుడు కూడా క్వశ్చన్ ఆన్సర్స్ సెషను మంగళవారం చేసే సెషన్స్లో ఎంతో పల్లెటూరు వాళ్ళు అనమాట, అసలు ఏమీ ధ్యానం తెలియని వాళ్ళు ఒక 3 నెలల నుంచి 6 నెలల నుంచి పిఎంసి చూసి వాళ్ళు చక్కగా ధ్యానం చేసి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటాం, వాళ్ళకున్న డౌట్స్ని అడగడం జరుగుతుంది. అంటే ఎంతో కార్నర్కి పిఎంసి ద్వారా వెళ్ళింది. మురళీధర్ గారు ధ్యానం శరణం గచ్చామి బుక్కు రాయడం ద్వారా అంటే అది ప్రతి ఒక్కళ్ళు దాన్ని చదవాలి, చదివించాలి. ఎందుకంటే ఓవరాల్ ఐడియా స్పిరిచువాలిటీ మీద మనకు ఆ బుక్ అందించడం జరుగుతుంది. నేను ఆ బుక్ చూసి ధ్యానంలోకి వచ్చాను. నేను ఆ బుక్ చదివే నేను మెడిటేషన్లోకి వచ్చాను. యాక్చువల్గా మెడిటేషన్ ఈజ్ ద కీ టు అన్లాక్ ఎవ్రీ secrets about yourself, secrets about your family members, secrets about your neighbors, secrets about other worlds. Meditation is the key to unlock all the secrets. There are so many secrets which cannot be seen with these eyes. So those things which cannot be seen by these eyes must be seen with another eye, which is called as the third eye. To open your third eye, you must close your physical eyes. If you want to be in Mumbai, you cannot be in Hyderabad. You have to vacate Hyderabad to go to Mumbai. So if you want to go to third eye, you have to vacate your physical eyes. You cannot be here. If you want to be here, you cannot be here. And if you want to be here, you cannot be here. So if you want your third eye, you must close your physical eyes. Remove the energy from the physical eyes. బాన్స్వాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో 21 రోజులు నిరంతరాయంగా ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు జరిగాయి. ఈ అఖండ ధ్యాన ముగింపు వేడుకల్లో హైదరాబాద్కు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న నరేంద్ర ముదల్కర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రప్రథమంగా వారు చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ప్రతి మనిషి ధ్యానం చేయాలన్నారు. ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ధ్యానం ఆధ్యాత్మిక ఆయుధమని తెలియజేశారు. పూర్వం ఋషులు మునులు ధ్యానం చేసేవారని తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్న సాయిలు గారు మరియు ధ్యాన మిత్రులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజయ్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా అన్నదాన కార్యక్రమాలకు సహాయం అందించిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సుమారు 300 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. కోటేశ్వరుడు కొన్ని వేల కోట్లు సంపాదించిన సేటు కానీ రాజు కానీ చనిపోతే ఆ డెడ్ బాడీని తీసుకెళ్తుంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ బాడీతో వెళ్ళిపోతుంది. కొన్ని కోట్లు సంపాదించాడు. ధనాన్ని భూము అంటే ఆయన సంపాదించిన డబ్బంతా భూమిలో ఉండిపోయింది. అప్పుడు బ్యాంకుల్లో బ్యాంకులో ఉంటుంది. ధనాన్ని భూము పశువస్త గోస్తే అంటే ఏనుగురు గుర్రాలు ఉండేవారి దగ్గర. ఇప్పుడు కార్లు ఉన్నాయి. ఎక్కడ ఉంటే అన్ని సెల్లార్లు ఉండిపోతాయి. పశువస్త కోస్తే భార్య గృహద్వారే, భార్య డోర్ వరకు వస్తుంది. చెన్నై శ్మశానే చుట్టాలు ఫ్రెండ్ సర్కిల్ అంతా శ్మశానంలోకి వస్తారు. దేహస్థితయ పరలోక మార్గే అంటే మీ దగ్గర ఉన్న మీ బాడీ కూడా మీది కాదది. మీ శరీరం కూడా ఒక రెంటల్ ఫ్లాట్ అది,
ఒక రెంట్ ఇల్లే అది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్లలో భాగంగా వనపర్తి జిల్లాలోని అనేక గ్రామాలలో విస్తృతంగా ధ్యాన ప్రచారం జరిగింది. ఇందులో భాగంగా ఆత్మకూరు మండలం తిప్పడంపల్లి గ్రామంలో 11 వారాల ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా PSSM అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ గారు మాట్లాడుతూ, వేవన, వీరబ్రహ్మేంద్ర స్వామి, అన్నమయ్య వంటి ఎందరో యోగులు ధ్యానం చేసి తమని తాము దైవాలని తెలుసుకున్నారని అన్నారు. మనం కూడా వారిలాగే ధ్యానం చేసి మనల్ని మనం తెలుసుకునే మార్గంలో ఉన్నామని తెలియజేశారు. ధ్యాన సాధన వల్ల ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత, ఆత్మజ్ఞానం కలుగుతాయి అని వివరించారు. కొత్తకోట సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మి గారు మాట్లాడుతూ, ధ్యానం ద్వారా కర్మ సిద్ధాంతాన్ని చక్కగా అవగాహన చేసుకొని ఇప్పుడు అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నానని తెలియజేశారు. ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.